అలాగనే చేశారు. మిదిలాపురం నుంచి మనకు సీతా స్వయంవరం జరుగుతుందట. మనకు పత్రిక వచ్చి ఉన్నదా? మనకు పత్రిక పంపలేదా? ఏమి జనకని మాతా గౌరవం మనకు పత్రిక పంపలేదా? పంపలే ఏమిటి జనకుడికి ఇంత మగ గౌరవము? లంకాపురి లంకేశ్వరునికే పత్రిక పంపడం కారణం ఏమొచ్చింది? అయినను నేను వెళ్ళి అతివత నుంచి విడిచి చేతను పెళ్లి ఆడి నేను వచ్చేదాన్ని చూడు. పత్రిక పత్రిక పంపిన అయినా అతివతాన్ని విడిచి మనం పెళ్లి ఆడి మీరు అనుమతి వాళ్ళని కోరుకునే కమ్ము కదా. నమస్కారమా, మీకు కొన్ని ధన్యమైంది కదా. చల్లగా పడుతుంది, ఆచరించు కదా. చల్లగా పడుతుంది. మీరు ఎవరు? నాకు ఉత్తాంతం నాకు తెలుసు కదా. నా యజ్ఞం గాయించడానికి వచ్చి ఉన్నారు కదా కోసాల దేశాలు. తల్లిదండ్రులెవరయ్యా తప్పకారుల కూడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పకారుల కూడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పకారుల కూడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పకారుల కూడి, పిల్లలోన వీరుడకి దిక్కురులెట్టుకరేమి, పిల్లలోన వీరుడకు దిక్కుడలు తండ్రుకరేమి, తల్లిదండ్రులెవరయ్యా తప్పకారుల కూడి, తల్లిదండ్రులెవరయ్యా తప్పకారుల కూడి. నాకు తెలుసు కదా. కౌసల్యా తల్లియు కైకాసు నిత్రాయు, కౌసల్యా తల్లియు కైకాసు నిత్రాయు,
కంసలేదేవి మా తండ్రి అయిన దశరథ మహారాజు. జన్మో జన్మమున చేసిన పాపం జన్మ జన్మమున చేసిన పాపం జన్మో జన్మమున చేసిన పాపం జన్మ జన్మమున చేసిన పాపం భయమున నదిలేను ఆనందాలు కూడా భయమున నదిలేను ఆనందాలు కూడా భయమున నదిలేను ఆనందాలు కూడా భయమున నదిలేను ఆనందాలు కూడా జన్మో జన్మమున చేసిన పాపము జన్మ జన్మమున చేసిన పాపము చేసిన పాపానికి నాకు మీకు ధన్యులు వచ్చాయి కదా శ్రీకల్పము పురమందు సభాసదులారా ఈ శివగానికి వెళ్తున్న వారికి ఆ శివగానికి వెళ్తున్న వారికి ఆ చిత్తానికి ఇచ్చి వివాహం చేశారు కదా చిన్న పెద్ద ఈ సభలో ఒక్కరైనా శివదంతుని నిర్వగలరా ఈ లంకాకులైన రావణసురుడు తప్ప ఈ సభలో ఒక్క రాజైన ఈ దంతుని యొక్క వీరుడే లేడు. నేను ఎత్తదాను శివుని కొండనే ఎత్తిన నాకు ఇంకో దండమే పడింది. ఈ శివదంతుని విరుతదను సీతను కొనియాడి పోయేదను. జనక మహారాజు మనాంతరను అంటి సీతను పెళ్ళియాడి పోయేదను. నమో శివాయం నమో నమో శివాయ మా పిల్లల తమ్ముడు అత్త పేరు తింటుండే పోయా బట్టి కాదు ఇప్పుడు ఎందుకు అంటే నా తుమ్ము బట్టి పోగా యాక్సిడెంట్ అయినట్టు ఆయనను గట్టుప్పు పట్టిన నేను విరవగలను. గిన్నెత్తిన నాకు చిక్కని వేరుతను వెచ్చదను. నమో శివాయం నమో శివాయం నమో శివాయం నమో 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 శివాయం 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 నమో 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 శివాయం నమో శివాయం నమో శివాయం నమో నమో. ఏం చేస్తారా భగవంత? ఏమి ఈ మాయ కైలాసగిరి నెత్తిన నాకు తుప్పు పట్టిన దంశం లేవకపోవడం కారణమే. ఆయనను తగ్గేదే లేదు. ఒక్క కథ లేవట్టదా? నమో శివాయం 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 ఏమైనా పెళ్ళి
అప్పటికి వెళ్తాడో ఏమైందా కైలాసగిరి వచ్చే నాకు తుప్పు పట్టిన దంశం లేదు. అదే లెక్కన చిక్కిన ఎందుకుంటావు కైలాసగిరి చిక్కిన నీకు అయితే లెక్కన అంటావు. ఈ జనక మహారాజు ఏమన్నా మాయా మంత్రాలు చేసిన దీనికి అంటారు చూసుకోవాలి. ఏమి అవి మా అవమానం ఇది. అయినా 2 చోట్లను ప్రయత్నించుదా తగ్గదే లేదు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నమో నమ శివాయ నమ శివాయ నమో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నమో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నమో ధనుసును విడిచడం చూడు. राजा रामचंद्र महाराज సరగుణ వేసదని కూడా సామటంగను వేసెదమాల
మనది పప్పు షర్బత్ సెంటు వాసన చూడు ఎంత సెంటు వాసన राजा रामचंद्र महाराज के ముహూర్తమా అదే ముహూర్తం ఏముంటదిరా ఎప్పుడైనా చేసుకోవచ్చు నీకు ఏమి కావాలి శుద్ధి కావాలి మూత్రం మూత్రం లాంటి మూత్రం బాగుందిరా అందరినీ చూస్తా ఏ ఒక్కరి వేరే చూస్తా డాక్టర్ కమ్ యాక్టర్ నేను చేస్తా రాజా రామచంద్ర మహారాజ్ కి బ్రహ్మ నిరా నేను బ్రహ్మ నిరాపార బ్రహ్మ మెరి అరే సేవక ఏమి పని అచ్చిచ్చిందో ఇప్పుడు మాకు తెలపాలి శబ్దం అటు వినొస్తలేదు ఇటు వినొస్తుంది ఆ వినరాను ఎందుకు నవ్వుతారు మొన్న దొరికిన సమ్మక్క బెల్లం నిన్న పెట్టిన పప్పు పుట్టినాలు ఏం చల్లగా ఉన్నది కడుపు ఎవడవుర పటుడా ఎందుకు బటుడా ఎవడవుర పటుడా నాకే పరిచురా బటుడా
అప్పుడు మిథిలాపురము పంతులు నువ్వు సారి పడవు పంతులు జనక మహారాజు ఇంటిలో సీతా కళ్యాణం కొరకు ఆ జనక మహారాజు అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు గారి కుటుంబం దశరథుడు కౌశల్య కైక సుమిత్ర ఊర్మిళ మాలవిక సుతకీర్తిని అందరినీ తోడుకొని రమ్మని పంపగా వాళ్ళు ఆ దశరథ మహారాజు గారి కుటుంబ సపరివార సమేతంగా ఈ మిథిలాపురంలో తోడుకొని వచ్చి ఆ జనక మహారాజు ఆ సీతాదేవిని ఎలా అప్పగిస్తున్నాడు. అలాగే పట్టడం మంచి ముహూర్తం చూసి రామలక్ష్మణులకు వెళ్ళి మరియు భర్త శత్రుఘ్న పెళ్లి ఘనంగా నిర్వహించడం దానికి ముహూర్తం చాలా బాగుంది. అయ్యా జనక మహారాజు గారు ఈ యొక్క సమయానికి సమయం ఆసనమైతున్నది. ఈ యొక్క సమయానికి మరి ఈ యొక్క ముహూర్తాన్ని నిశ్చయించి మరి ఇప్పుడు ఈ యొక్క సమయానికి ఈ ముహూర్తానికి నిశ్చయించి ఉంటారా? ఇదే టైంకు అయ్యా కానీ ఎప్పుడు ఆహ్మర్దనం భుజం అయ్యా కానీ అండి శుక్లాంబరధరం విష్ణు శశిభుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం అగజానన మహర్నిశం తదే ఏకదంతస్మయే తదే గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. తదేవ రత్నం ఉదీరం ధారావరం చంద్రావరం దేవా విద్యావయం సంపగి